దొండకాయలు తింటే మందబుద్ధొస్తది. బెండకాయలు తిను మంచిగా మ్యాథ్స్ ఒస్తది అని నా చిన్నప్పటి నుంచి చాలా మంది అనేవారు. మీకు ఈ మందబుద్ధొచ్చే విషయం తెలుసా? తెలిసుంటే కామెంట్ చేసి చెప్పండి. మరి ఒక్కో రోజు ఫుల్ అలిసిపోయుంటాం. ఏ పని చేయాలనిపించదు. ఎవరైనా తిండి పెడితే బావుంటుందిరా అబ్బా! అని అనిపిస్తుంది. అయినా సరే మనమే వండాలి. మనమే వండి పెట్టాలి. అండ్ కొన్ని సార్లయితే నోటికి ఏది రుచించదు. మసాలా కర్రీ వద్దు, పప్పొద్దు, ఏమొద్దు. ఓ పచ్చడి ముద్ద పెడితే చాలబ్బా! అని అనిపిస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నిటికి మనం రెడీగా ఈ దొండకాయ పచ్చడిని చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఈజీగా ఒక వేడన్నం పెట్టేసుకొని, నెయ్యేసుకొని దొండకాయ పచ్చడిని ఆరాంగా లాగించేయొచ్చు. ఎప్పుడు దొండకాయ ఫ్రై, కూర, కర్రీ అని కాకుండా ఈసారి పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. 3-4 డేస్ వరకు పాడవ్వకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది పచ్చడి. కంప్లీట్ రెసిపీ కోసం రిలేటెడ్ వీడియో లింక్ పైన క్లిక్ చేయండి.